హే హాయ్ ఆల్, హౌ హ్యావ్ యూ ఆల్ బీన్? ఇది నా వర్కింగ్ డే మార్నింగ్ అనమాట. సో లేచిందే మొదలే హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి నేను బాబు గారిని కూడా ఫ్రెష్ చేయించేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఆల్రెడీ కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే పప్పు టమాటో కూడా చేసేసాను. ఇంకా బాబు కిందకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ చేయించేసాను. ఆంటీ మార్నింగే లేచి బాబుకి అయితే ఎగ్ అయితే బాయిల్ చేసేస్తారనమాట. ఇంకా దాన్నేమో ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేస్తాను. యాక్చువల్లీ పెప్పర్ పౌడర్ లేదు, సో ఇంకా చిల్లీ పౌడర్ వేసేసి ఇంక బాబుకి అయితే తినిపించేస్తాను. ఆల్మోస్ట్ డైలీ రెగ్యులర్గా వాడికి ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాడు ఇష్టంగా తినేది ఈ బాయిల్డ్ ఎగ్ అనమాట. ఇంకా ఒక్కొక్కసారి కిచెన్లోకి వస్తూ ఉంటాడు నేను చేసే లోపల. ఇంకా ఏంటంటే బాబుకి ఇచ్చేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు అయితే సేమియా పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దానికోసమని ముందు బాబుకి అయితే ఇది ప్రిపేర్ చేసేసి సేమియాని అయితే బాయిల్ చేస్తాను, కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని. తర్వాత ఇంకా బాబుకి తినిపించే లోపల అదైతే బాయిల్ అయిపోతుంది కదా. ఇంకా బాబు దగ్గర కూర్చొని తినిపించినప్పుడైతే స్టవ్ మీద రైస్ కానీ లేకపోతే కర్రీ కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఏదో ఒకటి అయితే పెట్టేసి వెళ్తాను అనమాట. అంటే హీ టేక్స్ 30 to 40 minutes టు ఈట్. సో నాకు అక్కడ టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి వెళ్తే ఈ టైంలో ఇదైతే కుక్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది రైస్ కావచ్చు, కర్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే నేను అలా ప్లాన్ చేసుకొని ఇంక వాడి దగ్గర అయితే కూర్చునిపోతాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడ సర్ది పెట్టేస్తున్నారు. ఆల్రెడీ డిష్ వాష్లో వేసిన గిన్నెలన్నీ కూడా సర్దేస్తున్నారనమాట. ఇంట్లో వర్క్ అనేది ఇద్దరం కలిపే చేస్తామండి. నువ్వే చేయాలి, నేనే చేయాలి అన్న ఫీలింగ్ అయితే ఉండదు, అన్న ఆలోచనలు అయితే ఉండవు. తను చాలా సపోర్టివ్గా ఉంటారు, హెల్పింగ్ చాలా అంటే చాలా అనమాట. ఎందుకు అంటే ఇన్ కేస్ తను చెయ్యకపోయి నేను ఒక్కదాన్నే చేసుకొని వెళ్ళాలి అంటే నేను ఆఫీస్కి అయితే వెళ్ళలేను. సో తనైతే చాలా హెల్పింగ్గా ఉంటారనమాట. ఇంకా అక్కడ సేమియా అయితే బాయిల్ చేస్తున్నాను, వీడికైతే తినిపిస్తున్నాను అనమాట. చూసారు కదా, తినటానికి చాలా మురిపించుకుంటాడండి, అస్సలు ఇంట్రెస్ట్ చూపిడు. సో ఇంకైతే టీవీలో సాంగ్స్ వస్తున్నాయి, జీసస్ సాంగ్స్ అనమాట. ఇంకేవో చూపిస్తున్నాను, మంకీ ఏవో వస్తూ ఉంటాయి అనమాట, మంకీవి. అలానే ఆటో టాయ్స్ అంటాడు, ఏవో చూస్తూ ఉంటాడనమాట. అవి చూస్తూ తినిపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ కేస్ అక్కడి నుంచి వెళ్ళిపోయి నోట్లో పెట్టేసి సరే నా పని నేను చేసుకుంటున్నా అంటే వాడు వెంటనే లేచిపోతాడనమాట. ఇంకా తినడానికి ఇంట్రెస్ట్ చూపిండు. సో బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకొని వాడి దగ్గర ఉండి మాత్రమే తినిపించడానికి అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మ్యాక్సిమం కాదు, వాడు తిన్నాక మాత్రమే నేను ఆఫీస్కి వెళ్తాను. అదన అవి చూపించి ఇవి చూపించి మొత్తం మీద అయితే వాడి బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఆంటీ అయితే ఇక్కడ ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నారు. ఆ వీకెండ్స్లో అయితే నేను వేస్తాను, మిగతా వర్కింగ్ డేస్లో అయితే ఆంటీ వేస్తారనమాట. ఎందుకంటే వీడి దగ్గరగా ఇదే డైలీ ఇలానే జరుగుతుంది ఇంట్లో. ఎందుకంటే వాడికి ఇక్కడ తినిపించడం, ఆంటీ అవి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. ఇంకా కిచెన్లోకి వెళ్ళి అక్కడ చూసుకుంటూ చూసారు కదా, మేమిద్దరం లేకపోయేసరికి వాడు లేచిపోతాడు అనమాట. ఇంకా తినడానికి ఇంట్రెస్ట్ చూపిడు. సో అందుకే వెళ్ళటానికి అయితే ఇష్టపెట్టుకోను. కానీ అక్కడ ఏమవుతుందో అనేది మళ్ళీ మాడిపోయింది అనుకోండి, పాడైపోద్ది అనమాట. ఇంకా నేను ఇక్కడికి పులిహోరకి ప్రిపేర్ చేసుకుంటున్నాను, అలాగే కర్రీ క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. దానికి కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సేమియా అయితే చాలా పొడి పొడిగా ఉంది కదా. ఇంకా నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, పప్పు టమాటో అయితే చేస్తున్నాను, కొద్దిగా పులుపు వేసాను అనమాట, కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పి. ఇంకా రసంలో అయితే లేదు. ఇక్కడైతే పులిహోరకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు అంటే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే నథింగ్ బట్ లెమన్ రైస్ ఏ విధంగా చేస్తామో అలానే అనమాట. ఇంకా క్యారెట్, ఆనియన్, పోపులు, అలాగే కర్రీ లీవ్స్, ఇంకా జింజర్ వేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి వేసాను అనమాట. సాల్ట్ వేసుకొని ఈ సేమియా వేసేసుకోవడమే. అలాగే కొద్దిగా పసుపు వేసాను. నిమ్మకాయ అయితే ఒక్కటైతే నేను తీసుకొని పిండేసాను అనమాట, అది సరిపోయింది దానికి. అంటే నేను తీసుకున్న సేమియాకైతే 1 లెమన్ అయితే సరిపోయింది.
ఇంకేంటంటే ఇది అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి, ఆంటీకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే నా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోతుందండి. మహా అయితే 2-3 బాదం తింటాను అనమాట. నానబెట్టిన బాదం ఉంటుంది కదా, అది కూడా మా హస్బెండ్ వలిచిపెట్టేస్తే తింటాను. సో మ్యాక్సిమం అయితే స్కిప్ అయిపోతుంది, ఇంకా డైరెక్ట్గా లంచ్ చేస్తాను అనమాట. ఈ మధ్య అయితే హెల్త్ మీద అయితే అస్సలు కాన్సన్ట్రేట్ చేయటం లేదు, నాకు తెలుస్తుంది. హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఇక్కడైతే వేరుశెనగ పలుకులు తర్వాత వేయించి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి కదా దాంట్లో వేసే కన్నా. ఇంకా ఒక కస్టర్డ్ యాపిల్, ఇంకా నానబెట్టినేమో బాదం, ఇలా కొద్దిగా పులిహోర అనమాట మా హస్బెండ్ది. బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంకా ఆంటీకి ఏంటంటే బాదం తినరు ఆమె, అందుకని చెప్పి కస్టర్డ్ యాపిల్ ఇంకా సేమియా పులిహోర ఇచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే క్యాబేజీ ఫ్రై చేసుకుంటున్నాను. క్యాబేజీ కట్ చేయడం కన్నా ఇలా నేను చాపర్లో వేసుకుంటే ఈజీగా నాకు అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా నాకు హెల్ప్ అవుతుంది ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడాను. సో చాలా మంచిగా అయిపోయింది. దాన్ని ఒకసారి వాష్ చేసుకొని స్పిన్నర్లో వేసేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకున్నాను. అంటే మనం ఎంత వాటర్ వేసి కడిగినా కూడా ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట వాటర్ అనేది. ఇంకా దీనిలో వేసుకుంటే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా కుక్ అయిపోతుంది. నేను ఇంకా ఈ పోపు అన్ని పెట్టేస్తాను అనమాట. స్పెషల్గా ఏమీ వండేదేమీ లేదు, అంటే కొబ్బరి లేదు యాక్చువల్గా నా దగ్గర. కొబ్బరి ఉంటే ఖచ్చితంగా వేస్తాను. ఇంకేంటంటే పోపులు వేసేసి ఎండుమిర్చి అలాగే కర్రీ లీవ్స్ వేసి కొన్ని ఆనియన్ వేసుకున్నాను అనమాట. ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి దంచి వేసుకున్నాను, అదే పోపు. ఇంకేంటి గ్లౌజెస్ వేసుకొని వంట చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదంటే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి కొద్ది క్లీన్ చేసేసి డిష్ వాషర్లో వేసేయాలన్నమాట. అందుకని చెప్పి వేసుకున్నాను. ఇంకా మీన్ వైల్ అయితే ఇది ఆయిల్ హీట్ అయింది కదని చెప్పి పోపు పెట్టేశాను. ఇంకొకసారి ఇలా కడిగేసి వేసేస్తే ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తుంది కదా, క్లీన్ అయిపోతుంది. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఈ గ్లౌజెస్ వేసుకోవటం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ముందైతే హ్యాండ్తో వాష్ చేసేసేదాన్ని మొత్తం. నాకేంటంటే నాకు డిఫరెన్స్ అంటే తెలుస్తుంది గ్లౌజెస్ వేసుకున్నాక వేయక ముందు కూడాను. సో నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఇంకా క్యాబేజ్ కూడా వేసేసి కొద్దిగా అది వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకున్నాను, అలాగే సాల్ట్ వేసేసుకున్నాను. ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని లిడ్ అయితే పెట్టేశాను. 5 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. సో మీన్ వైల్ ఇంకేంటంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఎక్కడిదక్కడ క్లీన్ చేసుకొని వెళ్ళిపోతే పర్వాలేదు, లేకపోతే చీమలు కూడా వచ్చేస్తున్నాయి, చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. అంటే నేను మ్యాక్సిమం అంటే అన్ని డేస్ ఒకలాగానే ఉండవు, ఇప్పుడైతే పర్వాలేదు కానివ్వండి. ఒకప్పుడు అంటే కొన్ని రోజుల క్రితం అయితే చాలా బిజీగా ఉండేది. ఇంకా నేను టైం కూడా మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని. ఎక్కడివి అక్కడ వదిలేసి వంట చేసేసానా వెళ్ళిపోయినా అన్న రీతిలో ఉండేదాన్ని అనమాట. అంటే ఒక్కొక్కసారి వర్క్ని బట్టి టైంని బట్టి అలా అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే ఇలాగే క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా బాబు గడికి అయితే యాపిల్ కట్ చేసేసి వెళ్ళేటప్పుడు అయితే ఇస్తాను, ఎందుకంటే నేను వచ్చేసరికి 1:32 అయిపోద్ది మళ్ళీ లంచ్ అవర్లో. ఇంకా మిల్క్ అయితే ఆఫ్ చేసేసాను, ఇవ్వటం లేదు వాడికి బాటిల్లో వేసి. ఎందుకంటే డాక్టర్ చెప్పున్నారు తనకి, అంటే మోషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి పాలు అయితే తగ్గించమన్నారు. నైట్ టైం ఇమ్మన్నారు కానీ ఈవినింగ్ ఒకసారి ఇస్తాను, అలానే నైట్ ఒకసారి ఇస్తాను అనమాట. ఇంకా నేనేంటంటే ఈరోజు ఎర్లీగా వెళ్ళాల్సింది ఉందన్నమాట ఆఫీస్కి. సో అలా అని చెప్పేసి డ్రెస్ వేసేసుకున్నాను. బట్ గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వాటర్ అంతా తుల్లింది కదా, అదే అంటున్నారు మా హస్బెండ్, వాటర్ ఏంటి అలా వేసేసుకున్నామని. అంటే వేగంగా వెళ్ళాల్సింది, మళ్ళీ ఇంకెందుకని చెప్పి ఒకేసారి వేసేసుకున్నాను డ్రెస్, మళ్ళీ చేంజ్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేసి అక్కడ పెడుతున్నారనమాట. తన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ కుకింగ్ కూడా అయిపోయింది కాబట్టి అంత క్లీనింగ్ కూడా అయిపోయింది. డిష్ వాషర్లో అయితే వెజల్స్ అనేవి వేయలేదు, తర్వాత వచ్చి వేద్దామని చెప్పేసి కొన్నే ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్నూన్ తినే ఉంటాయి కదా, లంచ్ చేసే ఉంటాయి, క్లీనింగ్ ఉంటాయి, అవన్నీ తర్వాత వేయచ్చు అని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఇంకా వీడైతే చూడండి మంచం ఎక్కి వాళ్ళ డాడీ ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట. అలానే ఏం చూడండి, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాడనమాట. షార్ట్స్ ఉంటాయి కదా, ఇలాగా తిప్పుతూ ఉంటాడనమాట. అది ఇంకైతే ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోతున్నాను, టైం అవుతుంది. తను కూడా వేగంగా వెళ్ళాల్సింది ఉందన్నమాట ఈరోజు.
సో ఇంకా ఫోన్ తీసుకున్నారని చెప్పి 1 నిమిషం అయితే ఏడ్చాడు. అలుగడం స్టార్ట్ చేశాడు ఈ మధ్య వీడు. అసలు చాలా అలుగుతున్నాడు అనమాట. చూడండి, అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు. యాపిల్ అయితే ఇస్తున్నా అనమాట, తింటున్నాడు వాడు. ఇంకో వాళ్ళ డాడీ పిలుస్తున్నా కూడా పలకలేదు. వాడు బాయ్ చెప్పేవాడు, ఆయనేమో కదలరు అనమాట. ఎన్నిసార్లు పిలుస్తున్నా అస్సలు అంటం లేదు, అంటం లేదనమాట. ఎప్పటికో తలెత్తి చూశాడు, బాయ్ చెప్పేశాడు అనమాట. అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ. సో తనైతే స్టార్ట్ అయిపోయారు. ఏంటి టవల్ పట్టుకుని వెళ్తున్నారు అనుకుంటున్నారా? లేదండి, బయట అక్కడ స్టాండ్ ఉందన్నమాట, దాని మీద వేసేయడానికి అనమాట. మాకేంటంటే మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. 5th ఫ్లోర్ ఆ తర్వాత మ్యాడ్ ఉంటుంది అనమాట, అక్కడ వేసుకోవాల్సి ఉంటుంది బట్టలన్నీ కూడాను. సో చిన్నవి ఏమైనా ఉంటే స్టాండ్ ఉంటే బెటర్ కదని చెప్పి రీసెంట్గా తీసుకున్నాను మొన్న రైనీ సీజన్లో. సో ఇక్కడైతే వాడికి యాపిల్ ఇచ్చేసాను. ఇంకా ఆంటీ అయితే వీడి దగ్గరే ఉంటారనమాట. ఆంటీకి టీ తాగే అలవాటు ఉంది. మార్నింగ్ తాగుతారు లేవగానే, అండ్ ఇంకా టిఫిన్ అయిపోగానే తాగుతారనమాట. సో ఇంకా ఆమె టీ తెచ్చేసుకున్నారు అంటే వీడి దగ్గరే ఉంటారు. ఆమె ఇంకా వచ్చే వరకు ఎంత లేట్ అయినా కూడా అప్పుడు మాత్రమే వెళ్తాను అనమాట నేను ఆఫీస్కి. ఎందుకంటే వాడు అవి ఇవి తీసేస్తాడు, లేకపోతే పడిపోతాడు అని చెప్పేసి ఇంకా కంప్లీట్గా ఆంటీని అక్కడే ఉంచుతాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట. నా బిజీ డే. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే యాజ్ యూజువల్ ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇంకైతే తను వెళ్ళిపోయారు. ఇంకా నాకు పక్కనే ఆఫీస్ కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా నేనైతే వెళ్తున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్. అండ్ ఐ విల్ సీ విత్ యూ న్యూ వీడియో. థ్యాంక్ యూ. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.